హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే రసమలాయిని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసే వచ్చుంటారు కదా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ముందుగా ఒక 1/2 లీటర్ పాలను అయితే ఈ విధంగా కాచి చల్లార్చుకుని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి, అదేవిధంగా ఒక నిమ్మకాయ నుంచి తీసినటువంటి నిమ్మరసాన్ని కూడా ఈ విధంగా గిన్నెలో అయితే వేసేసుకొని రెడీగా చేసి పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడన్నా రసమలాయి చేసుకున్నప్పుడు ఇవన్నీ రెడీగా ఉండాలండి. సో అదేవిధంగా కొద్దిగా జీడిపప్పు, నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అనేది లేవండి. సో నేనైతే జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని కొద్దిగా జీడిపప్పును కూడా తీసి పెట్టుకున్నాను. అదేవిధంగా మనం తీసి పెట్టుకున్న నిమ్మరసంలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని మనం పాలను అయితే విరగొట్టేసుకోవాలన్నమాట. నా దగ్గర వెనిగర్ అయితే లేదండి, ఇది లో బడ్జెట్ది కదా. సో అందుకని చెప్పేసి ఇంట్లో ఏదైతే ఉన్నాయో అదే వాటితో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ కాచి చల్లార్చుకున్న పాలల్లో ఈ కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకుంటే ఒక్క 5 మినిట్స్లో అయితే మనకు పాలు అనేది విరిగిపోతుంది. సో మీరు వీడియోలో చూస్తున్న పాలు అయితే ఇలా విరిగిపోతాయండి. మనం ఎక్కువగా మిక్స్ చేయకూడదు, జస్ట్ ఈ విధంగా అడుగు పట్టేస్తూ ఉంటాయి కదా. ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుని ఈ విరిగిపోయిన పాలంతటినీ కూడా మనం ఒక కాటన్ క్లాత్లో అయితే వడకట్టి, ఇలా ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదండి, కాటన్ చీర ఒక ముక్కను అయితే తీసేసుకోండి. కింద ఒక బౌల్ పెట్టేసుకొని పైన జాలి పెట్టి దానిపైన అయితే నేను కాటన్ క్లాత్ని అయితే పెట్టానండి. ఎందుకంటే మనం వాటర్ ఆ పాలను వేసేటప్పుడు కిందకి దిగిపోతుంది కదా. సో జాలిని వేసారంటే అడ్డుగా ఉంటుంది. ఇలాగ అన్నిటిని కూడా వేసేసుకుని వెంటనే మనకు కావాలనుకుంటే కూలింగ్ వాటర్తో అన్నా కడిగేసుకోవచ్చు. అదేవిధంగా కొద్దిగా నార్మల్ వాటర్ని యాడ్ చేసేసుకుని ఈ పాలు మిక్సర్ని మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న నిమ్మరసం అనేది పులుపంతా దిగిపోతుంది. సో అందుకని చెప్పేసి ఒక 3 or 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకుని ఈ విధంగా వాటర్ అంతా పిండేసుకుని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువగా పిండొద్దు, ఎందుకంటే కొద్దిగా వాటర్ అనేది ఉండాలి. మనం రసమలై ప్రిపేర్ చేస్తాం కదండి, అప్పుడు బాగా డ్రైగా అయిపోతుంది రసమలై అనేది. సో ఇలాగ ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకుని ఈలోగా మనం షుగర్ సిరప్ని అయితే రెడీ చేసేసుకుందామండి. ఇలాగ ఒక లోతుగా ఉన్న బాండి తీసేసుకొని 1 కప్పు పంచదారని యాడ్ చేసేసుకొని అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకుంటున్నామో మీ స్వీట్కి తగ్గట్టుగా పంచదారని తీసేసుకుని అందులోనే అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మనకు పంచదార అంతా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. దీనికి తీగపాకం, ముద్రపాకం, మరి ఇంకా ఎక్స్ట్రా పాకాలు అయితే ఏం అవసరం లేదు. జస్ట్ పంచదార కరిగి కొద్దిసేపు మరిగితే సరిపోతుంది షుగర్ సిరప్ అనేది. తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకుని మాకు 5 మినిట్స్ వరకు ఉండిచ్చేస్తే మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత వచ్చేసి మనం పాల మిశ్రమాన్ని స్ట్రెయిన్ చేసి అయితే పక్కన పెట్టేసాం కదండి. వాటన్నిటిని కూడా చూస్తున్నారు కదా, అరిచేతితో ఈ విధంగా బాగా స్మాష్ చేసుకుంటూ ఒక గట్టిగా ప్రెజర్ ఇస్తూ ఈ విధంగా అయితే స్మాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు రసమలైజ్ చేసేటప్పుడు పగుళ్ళు అయితే రాకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చేసేసుకోండి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పెద్దగా చేసేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు అండి. నేనైతే 1/2 లీటర్ పాలతో చేశాను కదా. సో అందుకని చెప్పేసి క్వాంటిటీ తక్కువగా అయితే వచ్చిందనమాట. నాకైతే 6 పీసెస్ అయితే వచ్చినాయి. మీరు ఎక్కువ పాలతో చేస్తే కనుక ఎక్కువగా వస్తాయి. నేనైతే ఈ విధంగానే చేయాలనుకున్నాను, అందుకని చెప్పేసి ఈ విధంగా చేశానండి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, ఇందులో ఒక్కొక్కటిగా రసమలైస్ అన్నట్లు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది బాయిల్ అవుతూ ఉండకూడదండి. గ్యాస్ ఆఫ్ చేసేసి అయితే ఈ రసమలైస్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండాలి, చల్లారాల్సిన అవసరం లేదు. ఆ వేడిగా ఉన్నప్పుడు మనం ఇట్లా వేసేస్తే కనుక రసమలైస్ అనేది షుగర్ సిరప్ని పీల్చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉబ్బి పైకి తేలుతాయండి. తేలితే మన కనుక షుగర్ సిరప్ని అయితే పీల్చేసుకున్నట్టే మనకి రసమలైస్ అనేవి. తర్వాత వచ్చేసి రసమలైస్ కోసం కోటింగ్ అయితే రెడీ చేసుకుందాం. తర్వాత లోతుగా ఉన్న ఒక బాండీ తీసేసుకుని మళ్ళీ 1/2 లీటర్ పాలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే మొత్తం 1/2 లీటర్ పాలు కదా, కొద్దిగా 1/2 లీటర్ కలిపి ఈ విధంగా యాడ్ చేసేసుకుంటున్నాను. సో అదేవిధంగా నేనైతే ఫుడ్ కలర్ని యూజ్ చేయట్లేదు, పసుపుని కొద్దిగా వాటర్లో కలిపేసుకుని ఈ మరుగుతున్న పాలలో అయితే యాడ్ చేసేసుకుంటే మనకి ఫుడ్ కలర్ అనేది అవసరం లేదండి. మీరు చూడొచ్చు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుందండి. కలర్ అనేది చాలా బాగుంది కూడా, నాకైతే బాగా నచ్చింది. ఈ విధంగా నేను ఎప్పుడు కలర్ అయితే యూజ్ చేయనండి, బాగుండదు ఫుడ్ కలర్ అని. తర్వాత కొద్దిగా పంచదారని వేసేసుకుని అదేవిధంగా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పంచదార మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుంటే ఇది ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అయితే సరిపోతుందండి. కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకోండి. కలర్ అనేది పక్కా ఫుడ్ కలర్ టైప్లోనే వచ్చిందండి. మీకు నచ్చితే మీరు యూజ్ చేయొచ్చు. సో అదేవిధంగా మన రసమలైస్ అనేది కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న రసమలైస్ బ్యాటర్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా. ఎందుకంటే ఈ రసమలై అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదండి. సో అందుకని చెప్పేసి నెమ్మదిగా ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉంటుంది కదండి పాలు, ఈ బ్యాటర్లో వేసినా ఏం కాదు. ఇంకా రసమలైస్ అనేది ఆ పాలను పీల్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా మన రసమలైస్ అయితే అయిపోయినాయి కదా. నాకైతే మా ఇంటి దగ్గర ఇలాంటి ఒక బౌల్ అయితే ఉందండి. నా పెళ్ళైన కొత్తలో ఎప్పుడు మా హస్బెండ్ అయితే బై చేశారనుకోండి.
కానీ ఇదైతే చాలా బాగుందండి చూడడానికి, ప్లేటింగ్ చేయడానికి అయితే బాగుంటుంది అనిపించింది. సో అందుకని చెప్పేసి అయితే దీన్ని ఒకసారి అయితే తీసుకున్నాను అనమాట బయటికి. ఇదైతే హార్ట్ షేప్లో అయితే ఉంది, చాలా బాగుంది కూడా. ఫైనల్గా ఇందులోకి అయితే మన రసమలైని అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. సో చూస్తున్నారు కదా, చాలా బాగుందండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. మనం ప్లేటింగ్ అనేది ఈ విధంగా చేస్తే మనం ప్రిపేర్ చేసే ఏ ఐటెం కన్నా ఒక నెంబర్ ఆఫ్ ఐటెంలా అనిపిస్తుందండి. నాకైతే బాగా అనిపించింది ఈ విధంగా ప్లేటింగ్ చేయడం. మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దండి. మీరు ఎప్పుడైనా ఎంతమంది రసమలై ప్రిపేర్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసేయండి. ఫైనల్గా మన రెసిపీ వచ్చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా జీడిపప్పుతో గార్నిష్ అయితే ఇలా గార్నిష్ చేసుకున్న రసమలైని అయితే మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలండి. మీకు ఎన్ని గంటలు కావాలితే అన్ని గంటలు అయితే ఫ్రీజ్ చేసేసుకోండి. అలాగని చెప్పి డీప్లో పెట్టారు కనుక నార్మల్గా పెట్టేసుకుంటే ఫ్రీజర్లో మనకు ఆ కూలింగ్కి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన ఛానల్ మధువర్మ వ్లాగ్స్. ఉంటాను.